గణపతి రెడ్డి గారు గద్వాల్. ఇక్కడ వచ్చినటువంటి రైతన్నలు అంటే అనేక టన్నులతో వచ్చారు ఇక్కడికి, అంటే ఖర్చులతో. మర్చిపోలేని ఖర్చులను ఏ విధంగా మర్చిపోయి మరి లాభము చేకూర్చాలనేటువంటి సలహాల కొరకు ఫలహారంగా తీసుకోవాలి. ఇక్కడ జరిగే మాటలన్నీ కూడా టమాటాలు లాంటివి. ఎలాంటివి? టమాటాలు లాంటివి. ఉత్త మాటలు కాదు, నిండు మాటలు, బెండబోని మాటలు. తర్వాత ఇక్కడ మాట్లాడే మాటలు ఉలువల్లాంటి విలువైన మాటలు, ఆవాల లాంటి మంచి భావాల మాటలు, అనుభవాల మాటలు వీళ్ళందరివి. కాబట్టి మా పేరు గణపతి రెడ్డి, గద్వాల్ జిల్లా. అయితే 2018లో 2 కట్టలతో జింజువా 400 పెట్టుబడితో ఈనాడు 6 రాష్ట్రాలకు పోయింది. నిన్నటి వరకు కూడా సూళ్ళూరుపేటకి, పాలకొల్లు నిన్నటి వరకు పంపించిన, ఈరోజు నారాయణపేటకు పంపించిన. తర్వాత రేపు కూడా ఉంది. ఇట్లా డైలీ ఉంటుంది. అయితే గడ్డిలో పచ్చదనము ఎక్కడ ఉంటుందో వెచ్చదనంగా ఉండొచ్చు మనిషి. అలానే ఈనాడు రేడియోలో ఒకప్పుడు వినేవాళ్ళం చిన్నప్పుడు, పాడి పంట. పాడి ఈనాడు గాడి తప్పింది. పాడి గాడి తప్పితే ఈ బాడీ కూడా గాడి తప్పింది. ఈ బాడీని గాడి తప్పకుండా ఉండాలంటే మళ్ళీ పాడి రావాలి. పాడి లేకుంటే పాడపైన ఉన్నట్టే లెక్క. అందుకొరకు రైతు 100% పేషెంట్ అయినాడు. 100% పేషెంట్ ఎలా వచ్చింది పేరు అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతిదానికి కూడా బిల్లు పెడతాడు. సిల్లులు పడే బిల్లు. జీవితాలు కోలుకోలేని సిల్లులు పడే బిల్లులు. అయితే ఆ బిల్లులు మనము 100% కడితేనే ఇడుస్తాడు వాడు డాక్టరు. అందుకొరకు పేషెంటు. పే అంటే చెల్లించడం, 100% చెల్లించాలి. అందుకొరకు ఆ 100%ను మర్చిపోవాలంటే ఇటువంటి సెంటును కొట్టుకోవాలి. 5 లేయర్ మోడల్. అది ప్లేయర్, ఇదేంది ప్లేయింగ్. మనిషి ఏరోప్లేన్ ఎక్కినంత ఉంది ఇప్పుడు ఈ 5 లేయర్ ప్లేయర్ చూస్తుంటే. అందుకొరకు ఈనాడు మేము 2 కట్టలతో ప్రారంభమై 400 పెట్టుబడితో సారు గారి చలవ వల్ల చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి. అంతకు మొదలు ఈ వ్యవసాయం అంటే మా జీవితం అంతా కూడా వ్యవసాయ జీవితం. కానీ ఎన్నో ఒడిదుడుకులు, కరువులు, కాటకాలు. రైతుకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆవగింజంత ఆదాయము, మర్రి చెట్టంతా ఖర్చులు, మర్చిపోలేని ఖర్చులు. మరి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇక అసలు రైతు జీవితము అసలు వద్దనేటువంటి స్థితికి వచ్చినది 2 కట్టలతో ప్రారంభమయ్యి ఈనాడు మా ఈ యొక్క సలహాల వల్ల చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఒక మలుపు ఇది 2018లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రకము జింజువా చూసాము. అయితే చాలామంది సెల్లులు తీసుకొని సొల్లు కబుర్లతో సిల్లులు పడేసుకుంటుంటారు. కానీ సెల్లులు తీసుకొని టచ్ ఫోన్తో ఎక్కడెక్కడ మంచి ఉంటుందో అక్కడ క్లచ్ నొక్కాలి. ఆ క్లచ్ నొక్కితే మనకు స్విచ్ వెలుగుతుంది. అందుకొరకు ఇప్పుడు ఈ టచ్ ఫోన్ల వల్లనే ఈ గడ్డి 5 లేయర్లు ప్రతి ఎక్కడెక్కడ ప్రోగ్రాం జరుగుతున్నో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో జరిగేవన్నీ కూడా చూస్తూ మనము చాలా విచిత్రంగా మారడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆనందము 100కి 100% కాదు, 1000% ఉంది మనలో ఇప్పుడు. అయితే వచ్చేటప్పుడేమో బాధలతో, వ్యతలతో, గాథలతో, మర్చిపోలేని బాధలతో వచ్చాము. కానీ ఇక్కడ అన్నీ మర్చిపోయి నవ్వుల జల్లులతో ఇప్పుడు వినేది ఈ ప్రోగ్రాంలో గ్రామంతా మీరు టన్నులంతా మోసుకుపోవాలి. టన్నులంతా మోసుకుపోయి ఊరంతా పంచాలా? టన్నులని పంచాలా వద్దా? అందుకొరకు పెంచటానికే పంచుకోవటానికే ఇక్కడికి వచ్చాం మనం అందరం. దానిలో భాగంగా మాలో ఇప్పుడు ఒక రకం గడ్డి పోయి 2 అయింది, హీరామణి. అది కూడా సెల్లు ద్వారానే వచ్చింది. దాంతోపాటు కాండి అనేది సాంగ్లీ జిల్లా నుంచి, దాంతోపాటు 15 రకాల గడ్డి మా నుంచి ఇప్పుడు
అన్ని జిల్లాలకు వెళ్ళింది. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ ఈ నెంబరా అయితే గడ్డి జింజువా గడ్డి పేర్లు చెప్తాను చూడండి. జింజువా, హీరామణి, కాండి, స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్, జూరి, తర్వాత అస్సాం గడ్డి ఒకటి. మా కొడుకు అస్సాంకి పోయింటే రైతు శిక్షణకి ఒక కట్ట ఇచ్చారు. దాంట్లో 50 కనుపులు ఉంటే ఒక్కటి నెగిడింది. అదే మళ్ళీ 1000 పిలకలు వచ్చింది. అస్సాం గడ్డి పేరు పెట్టినది. ఇట్లా తైవాన్ జైంట్ కింగ్, రెడ్ నేపియర్, స్మార్ట్ నేపియర్ ఇవన్నీ ఉన్నాయి. జూరి నాటుకోవాలి. అయితే ఇక్కడ రైతులు గడ్డి నాటేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అయితే వేరే పంటలకు మనము బిజినెస్ పరంగా పంటలు పండిస్తే గడ్డి తీసేస్తాం కలుపుని. కానీ దీన్ని కూడా ఒక పంటలాగా తీస్తేనే మంచి ఈల్డ్ వచ్చి పశువుల గోమాతలకు మంచి వస్తుంది. కలుపు తీసేయలేక రకరకాల గడ్డిలో కలుపుతుంటారు. నాటేసే పద్ధతిలో కూడా నాటేటప్పుడు లేబర్తో గాబరా, ఇప్పుడు లేబరు గాబరా చెందుతున్నారు. అందుకొరకు లేబర్ ద్వారా నాటుకునే పద్ధతి కూడా 3 ఇంటూ ఫీట్నర కోటి హీరామణి, తర్వాత జింజువా అయితే 3 ఇంటూ ½ ఫీట్లు అక్కడ వేసుకుంటే మనకు బ్రహ్మాండంగా వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నెంబర్ చెప్తా 9666 చేస్తా అట్లా 9666 128 017 9666 128 017. గణపతి రెడ్డి. ఒకసారి ఒక కోయిల కూతతో బంద్ చేద్దాం. ఒకటే. ఇప్పుడు ఎవరైనా సరిగ్గా పాడితే స్వరము కోయిల ధ్వనితో అంటారు కదా, కోయిల ధ్వనిని ఇప్పుడు వినబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.